అయ్యో హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈవెంట్కి. అండ్ ఈ సినిమా ఆల్రెడీ చూసిన చాలా తక్కువ మందిలో నేను ఒకదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ నాకు ప్రివ్యూ వేసినందుకు ఆఫ్ ద ఫిలిం. శశి గారు మీరందరూ బిచ్చగాడు బిచ్చగాడు అంటున్నారు. నేను శ్రీను సినిమా చూసి తెలుగులో ఎక్కెక్కి ఏడ్చాను సార్. ఫస్ట్ టైం దట్ ఫిల్మ్ వెన్ ఐ సాను ఇన్ తెలుగు విత్ వెంకటేష్ గారు దట్ యూ డిడ్ నో శ్రీను. చాలా ఏడ్చాను సార్. నాకు చాలా స్ట్రాంగ్ మెమరీ ఆఫ్ దట్ ఫిల్మ్ దట్ ఐ హ్యావ్. అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ అ గ్రేట్ ఫిలిం లైక్ బిచ్చగాడు అంటే అందరూ మూవీ కన్సీవ్ చేసేటప్పుడు ఓకే ఆడియన్స్కి ఎంత నచ్చుతుంది, దీంట్లో కమర్షియల్ వయబిలిటీ ఎంత ఉంది, మనం ఎంత పుష్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ ఫిలిమ్స్లో ఆ హార్ట్ పెట్టి చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, టీం అంతా. అది బిచ్చగాడిలో కనిపించింది నాకు. మళ్ళీ అది 100 దేవుళ్ళు సినిమాలో కనిపించింది. అందరూ మనసు పెట్టి వాళ్ళ 100% ఇచ్చారనిపించింది. అండ్ ఇలాంటి మూవీసు ఇందాక ఎవరో చెప్పినట్టు ప్రతి చోట ఉంటుంది, కానీ మనం వాటిని అంత కాన్సన్ట్రేట్ చేసి చూడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించదు. నేను చూసిన వరకు అయితే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఆర్ రాదర్ తల్లి అయిన తర్వాత కంప్లీట్గా అమ్మ అయిపోతారు. వాళ్ళలో అమ్మాయి కూడా ఉందని మర్చిపోతారు. బట్ ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్ని చాలా అద్భుతంగా రాశారు శశి గారు. అండ్ స్వసిక ఐ థింక్ షీ బికేమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మర్స్. నేను ఆవిడ్ని ఇది వరకు కూడా చాలా తమిళ్ మూవీస్లో చూశాను, బట్ ఈ మూవీలో ఆమె పర్ఫామ్ చేసింది ఇట్ వాస్ సో గుడ్. అంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ పీపుల్ టు వాచ్ 100 దేవుళ్ళు సార్. డెఫినెట్లీ యువర్ డైరెక్షన్ అండ్ వాట్ స్వసిక గాట్ అవుట్ టు ద స్క్రీన్. అమాయకత్వం స్ట్రాంగ్గా ఉంటుంది, ఇన్నోసెంట్గా ఉంటుంది. అమ్మలాగే అమ్మలు అన్ని పనులు చేస్తారు, బట్ దెన్ వాళ్ళలో ఇన్నోసెన్స్ ఉంటుంది. అది చాలా బాగా తీసుకొచ్చారు ఆవిడ స్క్రీన్ మీదకి. సో షీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాసెట్స్ ఫర్ ద మూవీ. అండ్ బోత్ అజయ్ అండ్ శక్తి చాలా చాలా క్యూట్గా, చాలా ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ దట్ గ్రేట్ పర్ఫార్మర్స్. అండ్ ఈ మూవీకి చాలా వాల్యూ యాడ్ చేశారు. అండ్ ఆల్సో కావ్య, ఐవ్ సీన్ యూ ఇన్ విత్ లవ్. తక్కువసేపు ఉన్నా కూడా ఐ థింక్ ద ఇంపాక్ట్ యూ బ్రింగ్ టు ద స్క్రీన్, యూ హ్యావ్ వెరీ ప్రిటీ ఐస్. సో ఐ థింక్ you've done a great job in this film and also in your previous film. ఆ సాంగ్ అంటే ఈ సినిమాకి నాకు ఫస్ట్ నచ్చిందే టైటిల్ సార్. ఎందుకంటే మాకు బిచ్చగాడు సాంగ్ చాలా ఫేమస్. అది కూడా ఇట్ సేస్ 100 దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలాగా ఉండలేరమ్మా అని అంటుంది కదా. సో ఆ రీకాల్ వాల్యూ அது உங்களோட சாய்ஸா? சூப்பர் சார், நீங்கள் స్మార్ట్ సార్, అది எனக்கு தெரியும். సో అంటే ఆ రీకాల్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ మా తెలుగు స్టేట్స్లో బిచ్చగాడు ఇస్ అ వెరీ వెరీ బిగ్ హిట్. సో మళ్ళీ మీ కాంబినేషన్లో వస్తుంది ఒక మూవీ అంటే ఆ రీకాల్ వాల్యూ మీరు ప్రతి లెవెల్లో తీసుకురావడం అనేది యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూవ్. అండ్ ఆల్సో నేను విజయాంటిని గారి సినిమాలు చాలా చూశాను. ఆబ్వియస్లీ అందరూ అంటారు ఆయన ఫిలింలో చాలా కంటెంట్ ఉంటుంది. హీస్ అ గ్రేట్ మ్యూజిక్ కంపోజర్, హీస్ అ గ్రేట్ ఎడిటర్, హీస్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ బెటర్ యాక్టర్. But there is one thing that he is greater than all of this is that he is a great human being. అంటే ఆయన మూవీస్ చూస్తారు, ఓకే కొంతమంది మనం యాక్టర్స్ ఉంటారు, లేకపోతే మనం చాలా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఒకసారి వాళ్ళని కలవగానే ఎందుకు కలిసామరా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద మనం బిల్డ్ చేసుకున్న కోట ఇమాజినేషన్, వాళ్ళు ఇలా ఉంటారేమో అనుకున్నది కొన్నిసార్లు కూలిపోతుంటుంది వాళ్ళని కలిసాక. కానీ విజయ్ ఆంటనీ గారిని కలిసిన తర్వాత నాకు అది రెట్టింపు అయింది, ద రెస్పెక్ట్ దట్ ఐ హ్యావ్ ఆన్ హిమ్ యాజ్ అ హ్యూమన్. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది సార్. యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. మీరు చేసిన ప్రతి సినిమా ఎంత ప్యాషన్ తోటి చేస్తారు, ఎంత థాట్ తోటి చేస్తారు. 100% పుష్ చేస్తూ వెళ్తారు. ఇన్ తమిళ్లో ఎంత పుష్ చేస్తారో తెలుగులో కూడా అంతే పుష్ చేస్తారు. సో ఐ థింక్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, I feel very proud when I see someone else anta kashtapadutunnappudu. So
సినిమా చూసినప్పుడు నాకు డెఫినెట్గా కథ నేను ఇక్కడ నుంచొని మాట్లాడతాను, నేను వీళ్ళని చూస్తూ మాట్లాడాలి నాకు. సార్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిల్మ్, నార్మల్గా సినిమాల్లో మనుషులకి క్యారెక్టర్స్ ఉంటాయి, అమ్మ నాన్న కొడుకు తమ్ముడు అక్క చెల్లి ఆల్ ఆఫ్ దట్. ఈ సినిమాలో ఫ్యాన్ నుంచి టీ కప్ వరకు అన్నిటికీ క్యారెక్టర్ ఉంది సార్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ రిటన్. అండ్ అదేదో పెట్టాలి కదా అని చెప్పి ఏదో చుమ్మా ఏదో వెక్నోన అంద మాదిరి యూ డిడ్ నాట్ పుట్ ఇట్. ఇట్ వాజ్ సో థాట్ఫుల్ అండ్ even in the ending, oh, so beautiful. Every round off of each character. నార్మల్గా అనుకుంటున్నారు ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ చూసి ఎమోషన్స్ చాలా హెవీగా ఉన్నాయని, నేను సీట్లో నుంచి లెగిసి కూడా నవ్విన సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ వన్ ఆఫ్ వెరీ వెరీ బిగ్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ క్యారెక్టర్ ఈజ్ విజయ్ ఆంటనీస్ గారి క్యారెక్టర్. మనం ఈ జనరేషన్లో అబ్బాయిల్ని చూసి ఓ హీజ్ అ గ్రీన్ ఫ్లాగ్ అంటాం కదా, హీజ్ అ గ్రీన్ ఫారెస్ట్. ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ చూసి ఇలా కూడా ఉంటారా అబ్బాయిలు, ఇలా కూడా ఉంటారా మెన్ అని అనిపిస్తుంది. సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ శశి గారు, లైక్ యూ సెడ్, యాజ్ అన్ ఆడియన్స్ బై ది ఎండ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నడువులో కొంచెం యూ మేడ్ మీ టెన్షన్ in the middle, but by the end of the film చాలా ఫస్ట్ వర్డ్ సినిమా అయిపోయిన తర్వాత నాకు కలిగిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే చాలా హోల్సమ్గా ఉండింది. అంటే గుండె నిండిన హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఇట్ ఫెల్ట్ లైక్ దాట్. సో ఇట్స్ అ ఫిలిం దట్ ఈస్ వెరీ వెరీ థాట్ఫుల్గా చేసిన సినిమా. అలా అని చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యే కాన్సెప్ట్, మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఒక ప్రాబ్లం, మనం అది ఒక ప్రాబ్లంలా కూడా అనుకోమేమో, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ వన్ హూ హ్యాస్ అ మామ్ షుడ్ వాచ్ వందదేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ June 19th అందరూ థియేటర్స్కి వెళ్తారు, ఈ సినిమా చూస్తారు అండ్ బిచ్చగాడు కన్నా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.